యాక్సిడెంట్ చూడండి. అరే ఆటో ఏంది అటు సైడ్ ఉండేది ఇటు సైడ్ తిరిగి రిటర్న్ తిప్పుతుంది. రూట్ ఉందా లేదా, లైట్ అయితే పాస్ చేస్తుంది. ఇది కెమెరాది పడిపోయింది కింద. ఇది చలో ఈ చట్నీ ఉంది కదా, ఇది మస్తు ఉంది కారం కారంగా. చెప్పు ఏం చెప్తావు? సరే మనం రోడ్ మధ్యలో ఇక నేనైతే ఫిక్స్ అయిపోయినా, మునిగినా తేలినా యూట్యూబ్లోనే అని చెప్పి. మునిగితే మొత్తాన్ని మునిగిపోతే, తేలితే మొత్తం గట్టిగానే తేలుతాయి. నాకు ఎందుకో ఇక్కడ ఎక్కువసేపు కూర్చోబుద్ది అట్లే భయం అవుతుంది. చూడండి ఎవరు లేనేలేరు. పామ్ సౌండ్. అందరు ఇప్పుడు ఏప్రిల్ అనేసరికి లదాఖ్ వెళ్తున్నారు, కానీ లదాఖ్కి మించిన అడ్వెంచర్ ఉంటుంది. సో హాయ్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నా. ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 15, 2026. మళ్ళీ మనం అయితే మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేసినాం, హైదరాబాద్ టు పూరి. ఈసారి కూడా మనం అయితే సోలోగానే వెళ్తున్నాము. నేను ఒక్కసారి ఈ సిటీ అంతా దాటేసి ఎల్బీ నగర్ కాడికి వెళ్ళినాకైతే మీకు అయితే చూపిస్తా ఎలా ప్యాక్ చేసుకున్నా అన్నది. అండ్ టైం వచ్చేసి కరెక్ట్ ఇప్పుడైతే 7:15 అయితే అవుతుంది. అండ్ మన బండిలో ఫ్యూయల్ కూడా లేదా, ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే చేపించేద్దాం. మళ్ళీ అదే ఎగ్జైట్మెంట్ కాశీకి వెళ్ళినప్పుడు ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉందో సేమ్ ఎగ్జైట్మెంట్ అదే ఉంది. ఈ రైడ్ వచ్చేసి నేనైతే ప్లాన్ చేయలేదు, ఈ రైడ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్సే ప్లాన్ చేసిండ్రు. లాస్ట్ వీడియోకి అయితే మీరు ఇచ్చిన రెస్పాన్స్ చూసి నాకైతే ఏం అర్థం కాలేదు. సో మోర్ దెన్ 80+ కామెంట్స్ అయితే మనకైతే పూరికి రైడ్ చేయమని అయితే వచ్చినాయి. మీరైతే కామెంట్ చేసిండ్రు. నేనైతే ఇప్పుడైతే పూరికి అయితే రైడ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇక్కడైతే ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకొని స్టార్ట్ అయిపోదాం. చూద్దాం ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుందో. భయ్యా ఫుల్ ట్యాంక్ మారో భయ్యా. ఫుల్ ట్యాంక్ ఇయర్ రేట్ వచ్చేసి ఈరోజు అయితే 107.46 రూపీస్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ టాస్క్ మనం ఫ్యూయల్ కొట్టించినాక లీక్ అవుతుందా లేదా అన్న చెక్ చేయాలి. ఎందుకంటే మనం లాస్ట్ వీడియోలో సర్వీస్ చేసినప్పుడే కదా వెల్డింగ్ అయితే వేయించినాం ఫ్యూయల్ లీక్ అవుతుందని. సో ఇక వెల్డింగ్ వేయించినప్పుడు కూడా ఫ్యూయల్ లీక్ అయిందంటే మనం అయితే ట్యాంక్ అయితే చేంజ్ చేసేయాలి. थोड़ा गैप लगाओ बस और थोड़ा मारो बस कितना लेवल 80 कर दो. ఫుల్ ట్యాంక్ వచ్చేసి లెవెల్ 85 రూపీస్ అయితే పట్టింది మనకి. 11.3 లీటర్స్. అండ్ గాలి కూడా ఉంది మన దానిలో. అయితే ట్రిప్ని కూడా ఒకసారి 0 అయితే వేసేద్దాం. అయితే ప్రాపర్ సమ్మర్లో అయితే రైడ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. కరెక్ట్ సమ్మర్ ఇది. ఏప్రిల్ సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తారు స్కూళ్ళకి కూడా. ఇంకోటి ఏంటంటే కోస్టల్ ఏరియాస్ నుంచి అయితే రైడ్ చేస్తాం మనం. హ్యూమిడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అటు సైడు. ఎల్బీ నగర్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం మనం కరెక్ట్గా. మనం కేపీహెచ్బి నుంచి 7:20కి అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడు వచ్చేసి 8 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయితే పట్టింది మన కేపీహెచ్బి నుంచి ఎల్బీ నగర్ రానికి. అండ్ ట్రాఫిక్ కూడా నార్మల్గా ఉంది, అంత హెవీగా అయితే లేదు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంత తొందర వచ్చినాం. అదే మధ్యాహ్నం అంటే కేపీహెచ్బి నుంచి ఇటు ఎల్బీ నగర్ రావాలంటే చుక్కలు కనబడతాయి. ట్రిప్ అయితే మొత్తం అయితే 6 days అయితే ప్లాన్ చేసిన నేను. అండ్ మనం మీరు డైరెక్ట్ వచ్చేసి హైదరాబాద్ టు పూరికి కూడా అయితే వెళ్ళట్లేదు. మధ్యలో అయితే వైజాగ్లో అయితే ఆగిపోతున్నాం. ఈరోజు డే 1 వచ్చేసి మనది హైదరాబాద్ టు వైజాగే. అకౌంట్లో అయితే 4000 రూపీస్ అయితే ఉంది. ఆ 4000 కూడా మార్నింగ్ అక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టించినాక ఒక 1200 అయితే ఎగిరిపోయినాయి. ప్రెజెంట్ అయితే మన అకౌంట్లో అయితే 2800 రూపీస్ అయితే ఉన్నాయి అంతే. ఇక వెళ్తూ ట్రిప్లోనే అయితే అరేంజ్ చేసేసుకుందాం. నేను బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నాను. 2-3 రోజుల నుంచి బడ్జెట్ గురించి ఆలోచిస్తే మనం ఇక రైడ్ చేయమని నాకైతే అర్థమైపోయింది. సో వెళ్ళే దారిలోనే ఏదైతే అది చేద్దాం, తీస్తే లోన్ అన్నది ఇద్దాం అంటే ఇక అదే ఏదో ఇక్కడ నుంచి అయితే సెట్ అయితే అయిపోతుంది. సో లాస్ట్ టైం కూడా నేను కాశీకి వెళ్ళినప్పుడు కూడా లోన్ తీసుకునే వెళ్ళినా. వితిన్ 1 monthలో మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నా. సో చాలామంది అన్నారు ఇప్పుడు ఎందుకు లాస్ట్ మంత్ లోన్ తీసుకున్నావు కదా, అది క్లియర్ చేసినాక వెళ్ళు, ఇప్పుడు ఎందుకు అని అయితే అన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి యూట్యూబ్లో అనేది నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కాశీ వీడియోస్కి అంత మంచి రీచ్ వస్తుందని చెప్పి. సో ఇప్పుడు అంత మంచి రీచ్ వచ్చినాక మళ్ళీ ఇప్పుడు నేను యూట్యూబ్ ఆపేసి డైలీ వ్లాగ్స్ పెట్టినా అనుకోండి, సో ఉన్న ఈ ఛానల్ అనేది పడిపోతుంది. ఇంకా మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే అయిపోయింది. యాడ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి మన ఛానల్లో. చాలానే ఎనేబుల్ అయితే అయినాయి. అవన్నిటి గురించి నాకు ఇంకా తెలీదు, చూడాలి. సూపర్ చాట్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, ఛానల్ మెంబర్స్ కానీ ఇవన్నీ ఏవేవో అయితే యాడ్ అయినాయి. వీటి గురించి నాకు అంత తెలీదు. నిన్ననే యాడ్ అయినాయి April 14th. నా మధ్యాహ్నం లేట్ చూసేసరికి మనకి యూట్యూబ్ నుంచి అయితే మెసేజ్ అయితే వచ్చింది. ఇప్పటి నుంచి ఈ వీడియోస్ నుంచి అయితే మనకైతే మనీ కూడా జనరేట్ అవుతుంది. ఇప్పుడు వరకు అయితే మనకైతే ₹1 కూడా రాదు. లాస్ట్ వీడియోస్ వరకు ఎంత అయితే ఇప్పుడు వరకు ఎన్ని వీడియోస్ అయితే చేసినామో ఆ వీడియోస్కి అయితే మనకైతే ఏం మనీ అయితే రాదు. సో ఇప్పటి నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా నేను, ఇప్పటి నుంచి మనకైతే యాడ్స్ అనేవి ప్లే అయ్యి మనీ అయితే జనరేట్ అయితే అవుతుంది. అయిన మనీతో కూడా నెక్స్ట్ రైడ్స్కి యూజ్ అయితే అవుతుంది నాకు. ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పి నేను అసలు చాలా పెద్ద రైడ్ అనుకున్నాను. కాశీ అయిపోగానే
ఆల్మోస్ట్ ఒక 7,000 కిలోమీటర్స్ రైడ్ అనుకున్నా ఈ బండి పైన. వారికి మన తెలుగు స్టేట్స్ నుంచి కానీ అసలు ఆ బండి పైన అక్కడికైతే ఎవరు వెళ్ళలేరు ఆ ప్లేస్కి. సో అలాంటి రైడ్ అయితే ప్లాన్ చేసిన. ఫుల్ అడ్వెంచర్ ఉంటుంది, ఫుల్ అంటే ఫుల్ అడ్వెంచర్. అసలు సిగ్నల్ ఉండదు, ల్యాండ్ స్లైడ్స్ అయితే జరుగుతుంటాయి, సిగ్నల్ ఉండదు, చిన్న విలేజ్ అది. అందరు ఇప్పుడు ఏప్రిల్ అనేసరికి లదాఖ్ వెళ్తున్నారు, కానీ లదాఖ్కి మించిన అడ్వెంచర్ ఉంటుంది. లదాఖ్ అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక 4-5 years బ్యాక్ అంటే లదాఖ్ అంటే ఒక పెద్ద అడ్వెంచర్ అది. ఇప్పుడు ఏంటంటే మనకు అన్ని నేషనల్ హైవేస్ అయిపోయినాయి, అసలు అడ్వెంచర్ ఉండదు, ఏముండదు. మీరు వెళ్ళే దారిలోనే మీకు చాలామంది బైకర్స్ అయితే కనబడుతుంటారు. లదాఖ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రమే వెళ్ళాలి. ఆ డ్రీమ్ రైడ్ కూడా లదాఖే. ఇప్పుడు ఏంటంటే చాలామంది వెళ్తుండ్రు లదాఖ్ అనేది. కాశీ నుంచి రాగానే మంచిగా కూర్చొని ఇండియా మ్యాప్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మొత్తం ఒక్కొక్క ప్లేస్ని అయితే జూమ్ చేసుకుంటూ ఎక్కడికి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదని చెప్పి చాలా రీసెర్చ్ అయితే చేసిన. నాకైతే ఒక ప్లేస్ అయితే దొరికింది. అది మన తెలుగు స్టేట్స్ నుంచి కాదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే వెళ్ళలేరు ఆ ప్లేస్కి. మన తెలుగు స్టేట్స్ నుంచి కానీ, మన కింద కేరళ నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ ఎవరైతే వెళ్ళలేరు. సో నేనైతే వెళ్దామని అనుకున్నా. ఆ ప్లేస్ ఎక్కడికన్నది ఇప్పుడే రివీల్ అయితే అయ్యా నేను. సో కాశీ నుంచి రాగానే ఆడికి వెళ్దాం అనుకున్నా, ఇదే బండి పైన వెళ్దాం అనుకున్నా. 7,000 kilometers 1 month వరకు అయితే రైడ్ అయితే ప్లాన్ చేసిన, అన్నీ చేసిన. కానీ బడ్జెట్ వల్ల అయితే ఆగిపోవాల్సి వచ్చింది. బడ్జెట్ ఆల్మోస్ట్ ఒక 1.5 lakh వరకు కూడా అవ్వచ్చు. మన ఇండియాలో అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. మరి నాకు తెలియదు ఎందుకని ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలి ఆ ప్లేస్ అనేది. కానీ అడ్వెంచర్ చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అయితే ఉంటుంది. ఒక 4-5 years బ్యాక్ లదాఖ్ ఎలా ఉండేదో ఇప్పుడు లదాఖ్కి మించి ఉంటుంది ఇది అనేది. మేబీ చూద్దాం, ఇప్పటి నుంచి అన్న యూట్యూబ్లో మంచిగా యాడ్స్ ప్లే అయ్యి ఎంతో కొంత మనకి యూట్యూబ్ నుంచి మనీ జనరేట్ అయింది అనుకోండి, మంచి రైడ్ అయితే వేద్దాం. మంచి రైడ్ కాదు, అదే రైడ్ వేద్దాం. నేను ఏదైతే అనుకున్నా అదే రైడ్. సో అందరు ఏదో యూట్యూబ్ ప్యాషన్ కోసం చేస్తాను, నాకు యూట్యూబ్లో మనీ అవసరం లేదు అది అంటారు, కానీ నాకైతే యూట్యూబ్ నుంచి అయితే మనీ అయితే కావాలి. ఎందుకంటే నేను ఏ స్టేజ్లో ఉన్నా అంటే ఇప్పుడు నాకు వచ్చే మనీతో నేను రైడ్స్ చేస్తున్నా అంటే నాకైతే మనీ అవసరం లేదు. బట్ నేను ఇప్పుడు లోన్ తీసుకొని చేస్తున్నా. అండ్ నేను ఇంకోటి కూడా ఫిక్స్ అయిపోయినా, యూట్యూబ్లోకి వచ్చినాక అయితే చాలా జెన్యున్గా అయితే ఉందాం అనుకుంటున్నా. ఎంత జెన్యున్గా అయితే పాసిబుల్ అవుతుందో అంత జెన్యున్గా అయితే ఉంటా. మీకైతే ఏది అబద్ధం అయితే చెప్పా నేను. వాళ్ళు నమ్మండి, ఇక నమ్మని వాళ్ళని అయితే నేనైతే ఏం చేయలేను. మనమైతే రామోజీ ఫిలిం సిటీ దగ్గర వరకు కూడా వచ్చేసినాం. ఇప్పుడే అన్ని మాట్లాడేస్తే ఎలా చెప్పండి. ఇప్పటికి ఈ వరకే వీడియో అనేది చాలా లెంత్ అయితే అయిపోయి ఉంటుంది. ఇంకా మనం చాలా దూరం రైడ్ చేయాలి. ఆల్మోస్ట్ ఎంత 45 kilometers వచ్చినాం అంతే. మనము ఇంకా ఒక 550 kilometers వెళ్ళాలి. మనకు చాలా కంటెంట్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది వ్లాగ్ అనేది. సో నేను ఎడిట్ చేసేటప్పుడు అయితే అసలు ఏడా సోది లేకుండా అన్నీ కట్ చేసేసి మెయిన్యే పెడతాను నేను. మంచి రైడ్ని ఎంజాయ్ చేద్దాం. నేను ఎలా అయితే ఎంజాయ్ చేస్తానో అలానే మీకు కూడా చూపిస్తా. ఈ రైడ్ కూడా మనం సోలోనే వెళ్తున్నాం. చాలామంది అయితే అడిగినారు సోలో ఎందుకు వెళ్తున్నావు, ఎవరినన్నా తీసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పి. అందరూ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉంటారు. ఇప్పుడు నేను నా పనిలో నేను ఎలా బిజీ ఉన్నా వాళ్ళు కూడా వాళ్ళ పనిలో అయితే అలా బిజీ అయితే ఉంటారు. ఎవరు కూడా వాళ్ళ పనిలో వదిలేసుకొని అయితే రాలేరు కదా. అందుకే నేను ఎవరిని అయితే అడగలేదు. ఫస్ట్ థింగ్ అడిగితే మేబీ రావచ్చేమో. ఇలానే ప్రతిసారి అంటే రారు కదా మనకి. ఒక్కసారి మళ్ళీ అలా అది అలవాటు అయ్యి మళ్ళీ నేను నెక్స్ట్ ఎయిడ్ కన్నా సోలో వెళ్ళాలంటే నాకు ఇబ్బంది అయితే అయిపోతుంది. సోలో చేయడం రిస్క్ అని నాకు తెలుసు. బట్ నేను ఇప్పటి నుంచే స్టార్టింగ్ నుంచి అలవాటు అయితే చేసుకుంటున్నా సోలోగా రైడ్ చేయడం అనేది. ఏముంది చెప్పండి, మంచిగా సాంగ్స్ వినుకుంటూ లొకేషన్స్ని చూసుకుంటూ అసలు ఎలా అయిపోతున్నాయో కూడా తెలియదు. డేస్ అనేది ఇట్లా అయిపోతున్నాయి. అప్పుడే 2026లో 4 months, ఇది 4th monthలో అయితే ఉన్నాం మనము. అలాంటిది మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎంతసేపు చెప్పండి, ఇట్లా అయిపోతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్. అక్కడ ఆగుతూ టీ బ్రేక్ అని చెప్పి, లంచ్ బ్రేక్ అని చెప్పి, స్నాక్స్ బ్రేక్కి, డిన్నర్ బ్రేక్ పైన సైడ్ కాపుకొని మన బిస్కెట్ తినడం కానీ, బండి బ్రేక్ ఇవ్వడం కానీ, మీతో మాట్లాడడం కానీ, ఈయనే టైం అనేది అయిపోతుంది మనకి. ఇంకా బోర్ ఎందుకు కొడుతుంది? మేబీ ఇట్లా నేను బ్లాగ్ చేయకపోతే బోర్ కొడుతుండేనేమో. ఇప్పుడు అనుకోండి, నేను నా వెనకాల నా ఫ్రెండ్తో మాట్లాడినట్టే నేను మీతో అయితే మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను నాతో పాటు ఎవరైనా వచ్చింది అనుకోండి నా ఫ్రెండ్స్, నేను వాళ్ళతో కూడా ఇంతే మాట్లాడతా. కాకపోతే ఈ వీడియోస్కి వచ్చేసరికి నేను అంతా ఏమంటారు 90% అయితే నేను ఎలా అయితే మాట్లాడతా అలానే మాట్లాడతా. ఇంకొక 10% అనేది అది కొత్తగా వస్తుంది నాకు. గారు కానీ, చెప్పండి, చూడండి, ఇలాంటివి అయితే కొత్తగా వస్తున్నాయి నాకు. అది అలవాటు కావాలి. ఇంకా కొంచెం అలవాటు కానీ అయితే టైం పడుతుంది. నా ఫ్రెండ్స్తో అయితే ఎలా అయితే మాట్లాడుతానో మీతో కూడా అలానే మాట్లాడుతున్నాను నేనైతే అనుకుంటున్నా. నాకైతే తెలియదు, మళ్ళీ నా ఫ్రెండ్సే కామెంట్ చేసి చెప్పాలి అలానే మాట్లాడుతున్నా లేదా అన్నది. ఇక నేనైతే ఫిక్స్ అయిపోయినా, మునిగినా తేలినా యూట్యూబ్లోనే అని చెప్పి. మునిగితే మొత్తాన్ని మునిగిపోతే, తేలితే మొత్తం గట్టినే తేలుతా యూట్యూబ్ నుంచి. నాకైతే బండి నడపడం అనేది ఒక్కటి ఇష్టం. దీన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారో నాకైతే తెలియదు. సో బండి ఎంత దూరం నడపమన్నా నడుపుతా. నాకైతే బండి పెద్ద సీసీతో అయితే మ్యాటర్ లేదు. నువ్వు నాకు యాక్టివ్ ఇచ్చి నడపమన్నా నేను నడుపుతా. ఎంత 3000 kilometers కాదు కదా, 5000 kilometers వెళ్ళమని వెళ్తా. సో అందరికి ఒక్కొక్క టాలెంట్ అయితే ఉంటుంది కదా. నా టాలెంట్ వచ్చేసి బండి నడపడమే నా టాలెంట్. నాకు నడుము నొప్పి కానీ, కాలు నొప్పులు, చేతుల నొప్పులు ఇట్లాంటివి అయితే రావు నాకు ఎంత దూరం నడిపినా. నేనైతే నా టాలెంట్ని అయితే యూజ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఎలా యూజ్ చేయగలుగుతా నేను నా టాలెంట్ని, బండి నడిపే టాలెంట్ని? ఈ విధంగా అయితే యూజ్ చేసుకుంటాను నేను బండి నడిపేది. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ టైంలో అయితే ఏదైతే చేయగలుగుతామో అదే చేయాలి. ఆ టైం దాటేసింది అనుకోండి, మనం బండి నడపాలన్నా నడపలేము.
50-60 ఇయర్స్ వచ్చినా కూడా నేను నా బండి మీద నేనే తిరగాలి. నన్ను ఎవరు తీసుకెళ్ళడము కానీ బస్సు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇలాంటివి అయితే నాకు అవసరం లేదు. నా బండి నేనే డ్రైవ్ చేసుకోవాలి ఉన్నన్ని రోజులు. ఇవన్నీ అయితే నేను నా లోపల నుంచి అయితే చెప్తున్నా, ఏదో పైన అయితే చెప్పట్లేదు, నా లోపల నుంచే మాట్లాడుతున్నా. నేను విజయవాడ హైవే పైన రైడ్ చేసేటప్పుడు మీరు కూడా కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. ఇప్పుడే ఒక చిన్న వీడియో అయితే ఆన్, కెమెరా అయితే ఆన్ లేదు, ఇది ఉంది కదా డివైడర్, ఈ చెట్ల మధ్యలో అయితే పోలీస్ వాళ్ళు దాచుకొని కెమెరా పెట్టుకొని స్పీడ్ చలాన్స్ అయితే వేస్తుండ్రు. కరెక్ట్ వీడి మధ్యలో దాచుకొని కెమెరా అయితే పెట్టుకొని కూర్చొని ఉండు ఆయన. అదేదో పెద్ద మూవీ షూటింగ్ది కెమెరా ఉంటుంది కదా, అంత పెద్ద కెమెరా ముందు పెట్టుకోండు. పోలీస్ వాళ్ళు అనేది కూడా చాలా అప్డేట్ అయితే అయిపోతుండ్రు. జాగ్రత్త, హెల్మెట్ అయితే పెట్టుకోండి ప్రతి రైడ్కి వెళ్ళేటప్పుడు. రైడింగ్ జాకెట్, నీ ప్యాడ్స్, షూస్ కొనుక్కోమని. నా దగ్గర అంత బడ్జెట్ అయితే లేదు రైడింగ్ జాకెట్కి వీటికి పెట్టే అంత. జాకెట్ అయితే ఉంది, దాంతో అయితే మేనేజ్ అయితే చేస్తున్నా. ఓకే, ఇది కూడా అంత ప్రొటెక్షన్ ఉండకపోవచ్చు, బట్ 50% అయితే ఉంటుంది. సో నథింగ్ ఈజ్ బెటర్ దెన్ సంథింగ్ కదా, అందుకే ఏదో ఒక్కటి అని చెప్పి ఉన్న దాంతో అయితే అడ్జస్ట్ అయితే చేస్తున్నా. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాయి, ఇది నాకైతే ఒక ప్రౌడ్ ఫీలింగే. సో నేనైతే ఎన్ని వీడియోస్ అయితే తీస్తా, నాకు ఎన్నిసార్లు చెప్పాలనిపిస్తే అన్నిసార్లు అయితే చెప్తా. ఈ బండి అయితే ఇప్పటివరకు అయితే 1,34,985 కిలోమీటర్స్ అయితే తిరిగింది. నాకైతే ఈ బండి అయితే చాలా మెమరీస్ అనేది ఇచ్చింది. ఈ బండి ఇంకా బోర్ కూడా రాలేదు. ఇప్పుడు మనని ఒడిస్సా కూడా తీసుకెళ్తుంది. ఒడిస్సాకి అయితే మనం అయితే రైడ్ చేస్తున్నాం, పూరి జగన్నాథ్ టెంపుల్కి. సో నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, నేను మళ్ళీ సేఫ్గా వెళ్తా, సేఫ్గా హైదరాబాద్ కూడా వచ్చేస్తాను ఇదే బండి పైన. రైడ్లో అయితే ఇదే మన ఫస్ట్ టోల్ గేట్. ఇలాంటి టోల్ గేట్స్ ఇంకెన్ని దాటాలో మనం మన డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే విజయవాడ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్. నార్మల్ ఇంట్లో ఒక బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్తో అయితే ప్యాక్ అయితే చేసేసినాం. ఇందులో అయితే మన బట్టలు, చెప్పులు, టవల్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మొబైల్ ఛార్జర్, గోప్రో బ్యాటరీస్ కానీ, గోప్రో బ్యాగ్ కానీ, ఏమైనా ఎమర్జెన్సీ డాక్యుమెంట్స్ అవి ఏమైనా కావాలన్నా అన్న అయితే అందులో ఉన్నాయి. సో ఇలా అయితే ఉంది మన బండి. వచ్చేటప్పుడే నేనైతే 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని వచ్చిన. మనమైతే నార్కెట్పల్లి వరకు అయితే వచ్చినాము. ఇటు లెఫ్ట్ లోపల తీసుకుంటే డైవర్షన్ నార్కెట్పల్లి. ఇక్కడనే మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ లోపలికి ఉంటుందేమో, 10-15 ఉంటుంది, ఐడియా లేదు. మేమైతే కరెక్ట్ 9 అయితే అవుతుంది. మనం 9కి అయితే నార్కెట్పల్లికి అయితే రీచ్ అయినాం. కేపీహెచ్బి నుంచి 7:20కి అయితే స్టార్ట్ అయినాం. సో మనకైతే 1 hour 40 minutes అయితే పట్టింది నార్కెట్పల్లి రానికి. మొత్తం 93 కిలోమీటర్స్ అయితే మనమైతే కంప్లీట్ చేసేసినాం. ఇంకెంత 500 కిలోమీటర్స్ మాత్రమే ఉంది మన డెస్టినేషన్కి. ఈరోజు రైడ్లో మనది ఇదైతే సెకండ్ టోల్ ప్లాజా, కొర్లపహాడు ప్లాజా. అయితే మన ఇంటికాడ నుంచి అయితే ఆల్మోస్ట్ 126 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కూడా తీసుకోలేము మనం. టైం వచ్చేసి 9:44 అయితే అవుతుంది. ఇంకొక 30 కిలోమీటర్స్, 150-160 కిలోమీటర్స్ కాగానే మనం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం ఇక్కడ నాగి. ఈరోజు మన రూట్ ప్లాన్ వచ్చేసి ఎలా వెళ్తున్నాం అంటే, మనం అయితే విజయవాడ అయితే టచ్ కావట్లేదు మనకి. విజయవాడ సిటీ లోపలికి వెళ్ళినాం అనుకోండి, విజయవాడ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ విజయవాడ లోపలికి వెళ్తే మొత్తం ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోతాము. సో విజయవాడ లోపలికి వెళ్ళకుండా మనమైతే హైదరాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్ సూర్యాపేట దాటేసినాక ఖమ్మం నుంచి వైరా నుంచి జంగారెడ్డిగూడెం తర్వాత రాజమండ్రి నుంచి అన్నవరం, తుని, ఎల్లమంచి, విశాఖపట్నం. సో ఈ రూట్లో అయితే వెళ్తున్నాం మనము. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, మనం అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించినాం కదా. ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ కొట్టించినప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే ఒక 130 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం. మనకైతే పెట్రోల్ అయితే లీక్ అయితే అవ్వట్లే. సో ఇష్యూ అయితే సాల్వ్ అయిపోయినట్టే మనకి. ఈ రైడ్ అయితే చాలా పీస్ఫుల్గా అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నా. సో వెల్డింగ్ అయితే వర్క్ అయితే అవుతుంది. కరెక్ట్ ఇప్పుడైతే 9:53 అయితే అవుతుంది. సూర్యాపేట ఇంకొక 7 కిలోమీటర్స్ అయితే ఉంది అంతే. బాగుంది టెంపుల్. ఇక్కడ టెంపుల్ ఇది ఇక్కడ నుంచి ఉంది ఎంట్రీ, ఇదంతా టెంపుల్ అక్కడ వరకు ఉంది. నేను ఇటు సైడ్ అయితే ఎప్పుడు వెళ్ళాలి, ఇటు స్ట్రైట్ విజయవాడ సైడ్ వెళ్ళినా కానీ ఇటు లెఫ్ట్ ఖమ్మం సైడ్ అయితే ఎప్పుడు వెళ్ళాలి. ఇదే ఫస్ట్ టైం నేను. ఇది కొత్త డైవర్షన్ ఇది ఖమ్మంకి. ఓకే, టువర్డ్స్ న్యూ సూర్యాపేట్ ఖమ్మం హైవే. ఇది న్యూ డైవర్షన్. ఇంతకుముందు అయితే ఉండకపోతుండే ఇది. నేను బ్రేక్ఫాస్ట్ తినాలని కూడా మర్చిపోయినా. సో రోడ్లు అయితే అంతా బాగున్నాయి, అట్లా వెళ్ళిపోతూనే ఉన్నాయి. అసలు చూస్తే నాన్ స్టాప్ మనం 155 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టినాం ఇంటికాడ నుంచి. ఆ ఏడా బ్రేక్ ఇవ్వకుండా బండికి. సూర్యాపేట నుంచి ఖమ్మంకి డైవర్షన్ తీసుకున్నాం, కొత్త హైవే ఎక్కినాం కదా. ఇది వచ్చేసి NH 365 BB అంట ఇది. సో ఇది కూడా నేషనల్ హైవే 365 BB. ఏడ కనబడితే ఆడైతే ఆపేద్దాం బండి, మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఒక చాయ్ తాగేసి స్టార్ట్ అయితే అయిపోదాం. మనం పోయే స్పీడ్కి అయితే మనకైతే యావరేజ్గా 57 అయితే ఇస్తుంది లీటర్కి. ఇంకా రేంజ్ వచ్చేసి 456 కిలోమీటర్స్ అయితే వెళ్తామంట. మనకి ఇందులో గూగుల్ మ్యాప్లో 433 చూపిస్తుంది వైజాగ్కి. ఖమ్మం 44, రాజమండ్రి 253 కిలోమీటర్స్. ఇంకా ఇక్కడ ఆగి మనం తిందాం ఫస్ట్ అయితే. టైం కూడా వచ్చేసి 10:30 అయితే అవుతుంది.
అదే విజయవాడ హైవే పైన అట్లా వెళ్ళిపోయినాం అనుకోండి, చాలా ఉంటాయి మనకు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్. కానీ ఎప్పుడైతే సూర్యాపేట నుంచి ఇట్లా ఖమ్మం హైవేకి డైవర్షన్ తీసుకున్నామో అసలు బ్రేక్ఫాస్ట్లు అనేది ఎక్కువ కనవట్లేవు. సో ఇదైతే చిన్న ఫుడ్ కోర్ట్ అవుతుంది, ఏముందో అడిగి తిందాం. బండి నీడకు పెట్టికుంటే బాగుండు కదా. ఏడ పెడదాం బండి, నీడకి ఈడ పెట్టనీకి లేదు బండి. ఓకే, ఆ లారీ కాడ పక్కనైతే ఈడ పెట్టేద్దాం. ఇక నీడకు పెట్టనీకుంటే బాగుంటుండే బండిని. ఎంత 160 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం నాన్ స్టాప్. ఇప్పుడు ఇస్తున్నా దీనికి బ్రేక్. నేను ఈడ ఎక్కువసేపు కూడా ఆగా, తొందర తినేసి కావాలంటే ముందు ఏడన్నా నీడకైతే వెళ్ళి బండిని అయితే ఆపుతా. అంటే ఏమున్నాయి తిన్నీకి? దోశ ఇచ్చేసాను ఒకటి, తిన్నీకి ఇచ్చేసాను. మసాలా ఉందా? మసాలా ఇచ్చేసాను. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి అయితే అయినా ఒక మసాలా దోశ అయితే చెప్పిన, టేస్ట్ అయితే చాలా బాగుంది. చలో ఈ చట్నీ ఉంది కదా, ఇది మస్తు ఉంది, కారంగా. సో ఇది అల్లం చట్నీ అంటే ఇది కారం చట్నీ అర్థం కావట్లేదు, మస్తు ఉంది కారం ఇది. దోశ అయితే తినడం అయితే అయిపోయింది. ఈయనే ఛాయ్ కూడా ఉంది, ఛాయ్ అయితే తీసేసుకున్నా. సో ఛాయ్ తాగేసి ఇక స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ బ్యాటరీ అయితే అయిపోయింది గోప్రోది. బ్రేక్ఫాస్ట్ కూడా తినడం అయితే అయిపోయింది. ఎండ కూడా స్టార్ట్ అవుతుంది, గ్లౌజెస్ అయితే వేసుకుందాం. ఇదే మనం ఇక్కడనే ఆగైతే తిన్నాము. దోశ అయితే చాలా బాగుంది, దోశ ఉంది, ఛాయ్ కూడా ఇన్నే దొరికింది మంచిగా. ఒకవేళ కనుక బండికి కనుక నీడ దొరుకుని ఉంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా కూర్చొని ఉండేటోడిని. అసలు జస్ట్ ఒక 20 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన. కొంచెం ముందుకు వెళ్ళిన చెట్టు కింద అయితే ఆగుదాం. సో నాకైతే బ్రేక్ దొరికింది, కానీ నా బండికి దొరకాలి కదా. నా బండి ఇట్లా ఎండలో పెట్టబుద్ధి కావట్లేదు నాకు. అండ్ వాటర్ కూడా ఇన్నే నింపేసుకున్నా, ఇక్కడ వాటర్ ఉంటే వీలై. సో లాస్ట్ టైం కాశీ ట్రిప్లో అయితే మనకు వాటర్ బాటిల్స్కి చాలా ఎక్కువ ఖర్చు అయితే అయింది. ఈ ట్రిప్లో ఎంతో కొంత సేవ్ చేద్దామని చెప్పి బాటిల్ అయితే తెచ్చిన. వాటర్ ఎక్కడైతే ఆగుతామో అక్కడైతే ఆగేసి తినేసి ఆడనే నింపుకొని అయితే వెళ్ళిపోదాం. అండ్ బ్రేక్ఫాస్ట్ ఖర్చు వచ్చేసి దోశ అయితే 40 రూపీస్ పడ్డది, మసాలా దోశ. అండ్ ఒక చాయ్ 15 రూపీస్, 55 రూపీస్లో మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇట్లా నాన్ స్టాప్ ఇలా నడుపుతుంటారు కదా బండిని, మీరు దిగినప్పుడు కొంచెం సేపు అయితే బాడీని అయితే స్ట్రెచ్ అయితే చేయండి. మనం ఇంతసేపు ఒకటే పొజిషన్లో ఇట్లా కూర్చోవడం వల్ల మనకి లెగ్స్కి అనేది బ్లడ్ అనేది సర్క్యులేషన్ అయితే అవ్వదు. సో మీరు ఎప్పుడైతే బాడీ స్ట్రెచ్ చేయడం కానీ నిల్చొని ఉండడం వాకింగ్ అలా చేస్తారు కదా, అన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాక అప్పుడే మీకు బ్లడ్ అనేది సర్క్యులేషన్ అనేది ఫ్రీగా అయితే అవుతుంది. బ్రేక్ అంటే ఏదో సైడ్కి ఆపేసుకొని కూర్చోవడం కాదు. బ్రేక్ అంటే కొంచెం సేపు వాకింగ్ చేయడం కానీ బాడీని స్ట్రెచ్ చేయడం కానీ దాన్ని బ్రేక్ అంటారు. సింగరేణిపల్లి టోల్ ప్లాజా ఈరోజు రైలు వచ్చేసి మనకైతే ఇదైతే థర్డ్ టోల్ గేట్. వీడియో చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మంచి రైడ్స్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తా. ఒకసారి ఈ హైవే చూడండి, అటు ఇటు మొత్తం ఎంత ఖాళీ ఉందో. మన బండి తప్ప ఈ చుట్టుపక్కల ఇంకో బండే కనబడట్లేదు నాకైతే. ఏదో విఐపీస్ వెళ్తుంటే వాళ్ళకి రోడ్స్ని క్లియర్ చేస్తారు చూడండి, అలా ఉంది నాకైతే. బండ్లు కనబడట్లేవు, మనుషులు కనబడట్లేరు, ఎవరు కనబడట్లేరు అసలు. ఖమ్మం లెఫ్ట్, దేవరాపల్లి స్ట్రైట్. ఖమ్మం వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే తీసుకోవాలి. 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఖమ్మం. మొత్తం అట్లా కొండలు గుట్టలు ఉండేదాన్ని మొత్తం అట్లా పేల్చేసి ఇట్లా హైవేస్ అయితే రెడీ అయితే చేస్తున్నారు మనకి. ఇంత మంచి హైవేస్ చూడండి, ఇటు మొత్తం ఏమో పొలాలు ఉన్నాయి, అటు మొత్తం ఏమో చెట్లు ఉన్నాయి, వెనకాల మొత్తం కొండలు ఉన్నాయి, మధ్యలో మన హైవే ఉంది. ఇక్కడ ఇంకా టోల్ ప్లాజా అయితే కడుతున్నట్టు, ఇది ఇంకా అవ్వలేదు. కిందికి వెళ్ళి చూపిస్తుంది మనకైతే. ఇంకా కన్స్ట్రక్షన్ కాలేనట్టుంది ఈ హైవే మొత్తం. ఒక నిమిషం, స్ట్రైట్ ఉంది కదా హైవే, ఇది ఎందుకు నాకు లెఫ్ట్ డైవర్షన్ చూపిస్తుంది? ఇట్లా ఉంది. సో ఇట్లా వెళ్తే షార్ట్ కట్, కానీ మనకి ఇదంతా తిరిగి చూపిస్తుంది. ఇది ఎందుకని? మేబీ రోడ్ లేనట్టుంది స్ట్రైట్గా. చూడండి, తేనె అయితే అమ్ముతుండ్రు. అబ్బా, చెట్లు ఉండేసరికి ఎంత చల్లగా ఉందో. ఒకటేసారి హైవే పైన చెట్లు ఏం లేవు కదా, ఎండకు ఉండే ఒకటేసారి ఇట్లా ఈ చెట్ల మధ్యలో రాగానే చల్లగా అనిపిస్తుంది. నిజంగా చెట్ల వాల్యూ ఇట్లాంటప్పుడే తెలుస్తుంది మనకి. చెట్లు కానీ ఏదైనా కానీ వాటి వాల్యూ అనేది వాటి టైం వచ్చినప్పుడే తెలుస్తుంది, ఉట్టప్పుడు తెలియదు మనకి దాని వాల్యూ. హైవే పైన అయితే ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది. మనకైతే ఇట్లా లోపలికి వెళ్ళి అయితే డైవర్షన్ తీసుకో అని చూపిస్తుంది అంతే. గూగుల్ మ్యాప్ ఒక్కొక్కసారి ఆడ వర్క్ జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఈ మ్యాప్ అయితే ఇటు చూపించింది. ఛానల్లో వీడియోస్ ఖమ్మం నుంచి ఎంతమంది చూస్తున్నారో కింద అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి. చెప్పు, ఏం చెప్తావు? సరే, మనం రోడ్డు మధ్యలో అయినాం. ఇక్కడ సైడ్ కన్నా పోదాం. వైజాగ్ పోతున్నాం ఇద్దరం లేదు, ఒక్కనే అనుకున్నా ఫస్ట్.
నీ బండిని చూసి నీ హెల్మెట్ని చూసి గుర్తుపట్టినా తెలుసా. ఖమ్మం లోపల రావడం వల్ల ఒక యూజ్ అయితే అయింది. మా తమ్ముడు అయితే కనబడ్డాడు. నేను హెల్మెట్ పెట్టుకొని ఇట్లా పోతున్నా, వినీత్ అని పిలిచిండు. ఎవడని చూస్తే వెనకాల చూస్తే ఈ ఎండ ఎట్లా కొడుతుందంటే ఎండకి ఫోన్ హీట్ అయిపోతుంది. ఈ గోప్రో కూడా ఛార్జింగ్ అనేది దిగిపోతూనే ఉంది. ఆల్రెడీ ఒక బ్యాటరీ అయితే అయిపోయింది, సెకండ్ బ్యాటరీ వేసిన. ఇది కూడా 30 or 40 ఉంది. ఇది కూడా తీసేయాలి ఇంకొంతసేపు కాగానే. మళ్ళీ ఇంకో బ్యాటరీ అయితే వేయాలి. ముస్తఫా నగర్ సెంటర్ అంట ఇది. అసలు ఏం కన్స్ట్రక్షన్ ఏమో హైవే కానీ, అరే వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి కదా పైకి వెళ్ళి. 30-40 minutes మొత్తం ఆ హైవే ఒక్క 1 kilometer ఆ నుంచి 1 kilometer రానికి 30-40 minutes మొత్తం లోపల అంతా తిరిగి అయితే వచ్చినాం మనము. ఉందా లేదా అసలు రూట్ ఇడికెళ్ళన్నా? ఓ బండి జారుతుంది మెల్ల. వాళ్ళేమో కారు ఆడి వరకు వెళ్ళి రిటర్న్ తిప్పుతుంది. రూట్ ఉందా లేదా? లైట్ అయితే పాస్ చేస్తుండు, లేనట్టుంది రూట్. లేదా రూట్ లేదంటే ఇప్పుడు ఎట్లా ఎక్కాలి పైకి మనం? హైవే పైన ఎక్కడానికి ఇవన్నీ మనం చేస్తున్నాం. ఈ గూగుల్ మ్యాప్ ఏమో రోడ్డు ఉండదు అటు వెళ్ళని చెప్తుంది. ఆ హైవే పైన ఏమో కన్స్ట్రక్షన్ అని చెప్పింది కానీ వెహికల్స్ అయితే వెళ్తూనే ఉన్నాయి. ఇట్లా ఉందంటేనేమో మళ్ళీ రివర్స్ వెళ్ళని చూపిస్తుంది మ్యాప్. అయితే పిచ్చిలేస్తుంది. వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నా. డైరెక్ట్ హైవే ఎక్కినాక ఇక ఏమైనా ఉంటే మాట్లాడదాం మనం. మొత్తానికి మళ్ళీ అయితే ఏదో ఊరు లోపలికి వెళ్ళి అయితే మళ్ళీ హైవే దగ్గరికి అయితే వచ్చినాం. ఈ నుంచి అన్న ఎక్కుతుందా లేదంటే మళ్ళీ ఇంకేటన్నా పోవాలా చూద్దాం. వెళ్ళైతే మేబీ ఎందుకో ఇటు నుంచి కూడా లేదని అనిపిస్తుంది. దారి లేదు, కార్ అయితే తిప్పేస్తుంది. దారి లేదు. ఏంది గూగుల్ మ్యాప్? హైవే పైకి అయితే ఎక్కేసినాం. మళ్ళీ ఇక్కడ ఏం బండ్లు అయితే ఏం పోవట్లేవు. మళ్ళీ వెళ్తున్నాం మనమే. ఇక అసలు ఈ హైవేనే వెరైటీగా ఉంది. ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఇట్లా వెళ్ళాల్సిన డైరెక్షన్ ఇటు సైడ్ వస్తున్నాయి, అటు సైడ్ వెళ్ళాల్సిన డైరెక్షన్లో మనం అటే వచ్చినాం. సో ఇంకా ఈ హైవే అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. కంప్లీట్గా అయితే కాలేదు, పెండింగ్. మనకి ఇంక ఇట్లనే 141 kilometers స్ట్రైట్ అయితే చూపిస్తుంది. లాస్ట్ ఒక 100 kilometers నుంచి అయితే రోడ్ అయితే ఇలానే ఉంది. ఇట్లానే వెళ్తున్నాం. బండి అయితే ఒక 80-90 స్పీడ్లో. అసలు ఏదైనా చెట్టు కనబడితే సైడ్కి ఆపుకొని కొంచెం సేపు ఉరుగుదాం, అట్లా బండికి రెస్ట్ ఇద్దామని చూస్తున్నాం. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసినాం కదా, అప్పటి నుంచి అసలు వస్తూనే ఉన్నాం నాన్ స్టాప్. టైం అయితే కరెక్ట్గా 12:30 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ మనం 270 kilometers అయితే కంప్లీట్ చేసినాం. అట్లా లెఫ్ట్ ఏదైనా చెట్టు కనబడితే వెళ్ళి ఆపుదామని చూస్తే ఇట్లనే ఉన్నాయి. అసలు లెఫ్ట్ వెళ్ళడానికి లేదు, మనకి ఫెన్సింగ్ వేసి ఉన్నాయి. ఇట్లా సత్తుపల్లి 19 kilometers అయితే ఉంది. ఇంకా ఇందాకనే మనమైతే తిరువూరు అయితే దాటినాం. తిరువూరు దాటేసి సత్తుపల్లికి వెళ్ళే వేళ అయితే ఉన్నాం. సత్తుపల్లి 19 kilometers ఉంది. రాజమండ్రి ఈ నుంచి ఇంకొక 130 kilometers అయితే ఉంది. అస్సలు ఏడని ఆగుదామంటే సైడ్కి అయితే పోనీకైతే లేదు, ఇట్లనే ఉన్నాయి మొత్తము. ఈడైతే ఆపేస్తున్న బండి. చాలా హీట్ అయిపోయింది. ఇప్పటికే నాన్ స్టాప్ 300 kilometers. బ్రేక్ఫాస్ట్ కూడా మా అయితే ఒక 20 minutes ఆపుంటాం అంతే. ఇంకా కుట్టినామంటే ఇంజన్ బండి అయితే అయిపోతుంది. కొంతసేపు ఆడైతే కొబ్బరి చెట్లు అయితే కనబడుతున్నాయి. కొబ్బరి చెట్లేనా? సో ఆ చెట్ల కాడికి అయితే పోయి ఆ చెట్లలో అయితే కొంతసేపు అయితే కూర్చుందాం. చూడండి మొత్తం హైవే అంతా ఇట్లానే ఉంది. అబ్బా నాకు ఎందుకో ఇక్కడ ఎక్కువసేపు కూర్చోబుద్ది అట్లే భయం అవుతుంది. చూడండి ఎవరు లేనేలేరు. పామ్ సౌండ్ వస్తుంది. మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే వినిపిస్తుంది. అది ఏం సౌండ్ తెలియదు కానీ ఒక సౌండ్ అయితే వస్తుంది. కూర్చొని కూడా ఫ్రీగా అయితే లేదు. కానీ లొకేషన్ అయితే సూపర్ ఉంది. అబ్బా చెట్ల మధ్యలో బా సీట్ కూడా కాలిపోతుంది. ఒక్క 10 minutes అట్లా పోయినా కూర్చుందామని చెప్పి బ్యాగ్ అన్నీ జాకెట్ అన్నీ తీసేసిన, ముఖం కడుక్కున్నా, కొన్ని వాటర్ తాగినా, కూర్చొని అట్లా ఫోన్ పట్టుకున్నా ఏదో పామ్ సౌండ్ వస్తుంది. చూడండి అవంతా ఎంత డీప్ ఉంది లోపలికి. ఎవరు లేని కూడా లేరాడా. కూర్చున్నా కూడా ఇక అదేదో ప్రశాంతంగా అయితే లేదు. ఇక ఎందుకులే రిస్క్ అని చెప్పేసి అయితే వచ్చేసిన నేను. మొత్తం కొబ్బరి చెట్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. చూడండి ఒకసారి ఎట్లున్నాయి లెఫ్ట్ రైట్. ఎండ 37 degrees ఉంది. ఇంకా దేవరాపల్లికి 51 kilometers ఉంది. అసలు ఈ సైడ్లకి ఏం షాప్స్ కనబడట్లేవు, రెస్టారెంట్స్ లేవు, అసలు ఏం లేవు. ఒక 150 kilometers నుంచి అయితే మనమైతే ఇలానే వెళ్తూ ఉన్నాము.
కనీసం బండి సైడ్కి ఏదైనా చెట్టు కాడ ఆపుదామని చెప్పినా కూడా సైడ్కి వెళ్ళనికి కూడా లేదు. విజయవాడ హైవేతో కంపేర్ చేస్తే కొత్త హైవే పైన అయితే ఒక ఇష్యూ అయితే ఉంది. NH 365 BG మీద నేనైతే చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు 200 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసిన ఓన్లీ హైవే పైన. 150 నుంచి 200 మధ్యలో రైడ్ చేసి ఉంటా. ఒక్కటంటే ఒక్క షాప్ కనవలేదు హైవేకి ఇట్లా సైడ్కి, ఫ్యూయల్ స్టేషన్ కనవలేదు, అసలు రెస్టారెంట్స్ లేవు. మొత్తం సైడ్కి ఎటు చూసినా కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి. అసలు విలేజెస్ కూడా రావట్లేవు మధ్యలో. ఎవరైనా హైదరాబాద్ నుంచి కనుక హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడు సూర్యాపేట్ ఖమ్మం హైవే కొత్త న్యూ హైవే తీసుకుంటే సూర్యాపేట్కి దగ్గరలోనే వాటర్ బాటిల్స్ కానీ ఫ్యూయల్ కానీ ఏమైనా ఫ్యూయల్ చేయించుకోవాలన్నా సూర్యాపేట దగ్గరలోనే చేయించుకోండి. ఈరోజు రైడ్లో ఇది వచ్చేసి 4th టోల్ ప్లాజా, దేవరపల్లి టోల్ ప్లాజా వెల్కమ్స్ యూ. థ్యాంక్ యూ, కైండ్లీ విజిట్ అగైన్. NH 365 BG ఇక్కడితో అయితే అయిపోయింది. మనమైతే కిందికి అయితే వెళ్ళాలి. వైజాగ్ అనేది ఎప్పుడు సినిమాలలో చూడడమే కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చిన్న ఉన్నప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా వైజాగ్ అయితే వెళ్ళలేదు నేను. లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే అనుకున్నాం నేను నా ఫ్రెండ్ ఒకసారి వైజాగ్ వెళ్ళేసి వద్దాం ట్రైన్లో అని చెప్పి, కానీ కుదరలేదు అది. బట్ ట్రైన్లో వెళ్ళాల్సిన దగ్గర మనం అయితే బండి పైన అయితే వెళ్తున్నాం. మళ్ళీ మన బండి పైన వెళ్తున్నాం, అది కూడా వైజాగ్లో మా బీచ్ రోడ్ RK బీచ్ రోడ్లో మన బండిని అయితే తిప్పుదాము. ఆ NH 365 అయిపోగానే ఇక్కడ కనబడుతున్నాయి షాప్స్ కానీ మన వాటర్ బాటిల్స్ ఏమైనా టీ టైం ఏమైనా కొనుక్కోవాలన్నా బండి ఆపాలన్నా. ఇండియాలో చాలా కొన్ని ప్లేసెసే ఉంటాయి. విశాఖపట్నం గురించి ఒక యూనిక్ థింగ్ ఏం చెప్పాలంటే, ఇండియాలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఎక్కడంటే ఇక్కడ మనకి బీచ్ ఉంటుంది విశాఖపట్నంలో, అండ్ మౌంటైన్స్ హిల్ స్టేషన్ కూడా ఉంటాయి వైజాగ్లోనే. సో అలా చాలా తక్కువ ప్లేసెస్ అయితే మన ఇండియాలో అయితే ఉంటాయి. అలాంటి దానిలో వైజాగ్ ఒకటి. ఇప్పుడైతే మనమైతే NH 365 నుంచి లెఫ్ట్కి అయితే డైవర్షన్ తీసుకున్నాం. ఇది వచ్చేసి NH 16. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్పాలి NH 16 గురించి. నేషనల్ హైవే 16 ఉంది కదా, ఇది ఒకప్పుడు పాత నేమ్ వచ్చేసి NH 5. సో ఇదైతే ఆల్మోస్ట్ 1700+ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ హైవే. కోల్కతాలో స్టార్ట్ అవుతుంది మనకి, పైన కోల్కతాలో స్టార్ట్ అయ్యి చెన్నై వరకు అయితే వెళ్తుంది ఇదే హైవే. నాకు పూరి వరకు అయితే ఇదే హైవే అయితే ఉంటుంది NH 16. ఈ హైవే వచ్చేసి మనకి మేజర్గా ఏమేమి కవర్ అవుతాయి అంటే విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అండ్ నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి భువనేశ్వర్ నుంచి పూరి మన డెస్టినేషన్కి అయితే. కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం మనం. ఇంక ఇది దాటంగానే మనకైతే గోదావరి రివర్ అయితే వస్తుంది. రివర్ మీదకి వెళ్ళి అయితే వెళ్తాం మనము. కనీసం సైడ్కి కూడా చూడట్లేదు. మనమైతే కరెక్ట్ ఇప్పుడైతే గోదావరి రివర్ పైన అయితే ఉన్నాము. ఇది ఇండియాలో వచ్చేసి సెకండ్ లాంగెస్ట్ రివర్. ఫస్ట్ వచ్చేసి గంగా. సో గంగా రివర్ తర్వాత ఈ గోదావరి రివరే సెకండ్ లాంగెస్ట్ రివర్. అండ్ ఇప్పుడు కాదు కానీ ఈ గోదావరి రివర్ దగ్గర పుష్కరాలు ఆ టైం జరుగుతాయి చూడండి, అప్పుడు రావాలి. కొన్ని లక్షల మంది అయితే వస్తారు. ఈ గోదావరి రివర్ అయితే మనకైతే వెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈస్ట్కి అయితే ఫ్లో అయితే అవుతుంది. మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి తెలంగాణ, ఆంధ్ర దాటేసి బే ఆఫ్ బెంగాల్లో అయితే కలిసిపోతుంది. పైన అయితే కొంచెం జాగ్రత్త అయితే రైడ్ చేయాలి. అసలు ఓవర్టేక్ ఇష్టం వచ్చినట్టు వస్తుంది అసలు. లారీలు కానీ కార్లు కానీ ఏదైనా కానివ్వండి. సో చూడండి 2 కార్లు వెళ్తూనే ఉన్నాయి, పక్కకి వెళ్ళి ఇంకోటి వస్తుండు ఓవర్టేక్ చేసుకుంటూ. సడన్గా తిప్పేస్తుండ్రు అక్కడ చూడండి. సో చాలా దారుణంగా అయితే ఓవర్టేక్ అయితే చేస్తుండ్రు ఈ బ్రిడ్జ్ పైన. బిల్డింగ్ పైన చూడండి ఫుట్బాల్ ఎలా ఉందో. ఈ నుంచి అయితే ఇంకా మనకైతే వైజాగ్ వచ్చేసి 200 కిలోమీటర్స్ అయితే ఉంది. 4 అవర్స్ అయితే చూపిస్తుంది. ఇంకా లంచ్ బ్రేక్ కూడా ఏం తీసుకోలేదు. టైం అయితే 3 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసినాం మనమైతే ఇటు సైడ్ అయితే వెళ్ళాలి. అటు రోడ్ అవతల ఏదో హోటల్ అయితే కనబడ్డాయి. సో మీల్స్ అయితే తింటున్నాం. పెరుగన్నం సాంబార్ ఇలా కలుపుకొని తిన్నాం. ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. సో మీల్స్ అన్నాక అన్నీ తిన్నాక పెరుగన్నంతో తినకపోతే అది కంప్లీటే కాదు. సో తినడం కూడా అయిపోయింది. కొత్తగా నేనేం చెప్పని అవసరం లేదు, మన ఆంధ్ర మీల్స్ అంటే ఎలా ఉంటాయో. కరుణాశ్రీ భోజన హోటల్ ఎగ్జాక్ట్ గోదావరి బ్రిడ్జ్ అయితే దిగినాక అయితే ఒక 10 కిలోమీటర్స్ ముందుకు రాగానే అయితే కనబడ్డది. సో మంచిగా కడుపు నిండా అయితే తిన్నా. ఆ పెరుగు మాత్రం క్రేజీ ఉంది. పెరుగు ఒకటి, ఇంకోటి ఏదో కొబ్బరి చట్నీ అయితే వేసిండు, చాలా బాగుంది. కొబ్బరి చట్నీ, పెరుగు, సాంబార్, క్యాప్సికమ్. ప్రైస్ అయితే 100 రూపీస్ మీల్స్కి, అండ్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం 20 రూపీస్. సో మొత్తం అయితే 120 రూపీస్లో మన లంచ్ అయితే అయిపోయింది. కడుపు నిండా తినగానే మంచి నిద్ర అయితే వస్తుంది. ముందుకు పోయి ఒక 30-40 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసి సైడ్కి ఏదైనా ఆపి చెట్టు కింద ఆపేసుకొని పవర్ న్యాప్ అయితే తీసుకుందాం ఒక 10-20 మినిట్స్.
జగ్గంపేటకి అయితే దగ్గరలో అయితే ఉన్నాము. ఇక ఇట్లా సైడ్కి అయితే ఆపి కొంతసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నా బండి పైన. సో చూస్తున్నా మంచిగా చెట్టు నీడ అయితే ఉంది. కరెక్ట్ చెట్టు కింద అయితే ఆపేసిన బండి. టైం అయితే ఇప్పుడు కరెక్ట్ ఎంత అవుతుందంటే 4:30 అయితే అవుతుంది. ఇక మన స్టేకి అయితే ఇక్కడ నుంచి 175 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ టైం వచ్చేసి 3 hours 37 minutes చూపిస్తుంది. వెళ్ళే వరకు 8:10 అయితే చూపిస్తుంది. ఛానల్లో అయితే ఎవ్రీ వెనస్డే ఈవినింగ్ ఒకటి, సండే మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ, సో వీక్లో 2 times అయితే వస్తాయి మన ఛానల్లో వీడియోస్. ఇప్పుడు అయితే మార్నింగ్ మన ఇంటికాడ కొట్టించిన ఫ్యూయల్ ఇప్పటివరకు అయితే కొట్టిలేదు. 420 kilometers అయితే వచ్చినాము. అండ్ యావరేజ్ వచ్చేసి 56 అయితే ఇస్తుంది. ఇంకా రేంజ్ అయితే 220 kilometers అయితే చూపిస్తుంది. సో నాకు తెలిసి మైలేజ్ మంచిగానే ఇస్తుంది అనుకుంటా మన బండి. మంచిగానే కాదు, సూపర్ ఇస్తుంది మన బండి మైలేజ్. సో నేనైతే ఇప్పుడు ఈ ఒక్క ఫుల్ ట్యాంక్తో అయితే వైజాగ్ అయితే వెళ్ళిపోతాను. చూద్దాం, నాకు కూడా తెలియదు. మధ్యలో ఈ డిజిటల్ మీటర్ని నమ్మనికైతే ఉండదు, ఉన్నట్టుండి ఒకటేసారి అయితే దిగిపోతుంది. ఎప్పుడైతే ఆంధ్రాలోకి ఎంటర్ అయిందో నాకు అప్పటి నుంచి అయితే ఈ బ్యానర్స్ అనేటివి చాలా కనపడుతున్నాయి పొలిటీషియన్స్వి. ఎప్పుడన్నా మీరు తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి వచ్చినామని మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, సో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. రోడ్ సైడ్ చూస్తే ఎటు చూసినా మీకు అయితే బ్యానర్స్ అయితే కనబడుతూనే ఉంటాయి. సో ఒక్కసారి అలా బ్యానర్స్ కనబడ్డాయి అంటే మీరు ఏపీలోకి ఎంటర్ అయిపోయినట్టే. ఈ బ్రిడ్జ్ మీద కనుక డ్రోన్ షాట్ కొడితే అసలు క్రేజ్ వస్తుంది. చూడండి ఎట్లా సైడ్కి ఆ లొకేషన్. మన దగ్గర డ్రోన్ కానీ ఇన్స్టా 360 కనుక ఉండుంటే ఇంకా మంచి మంచి విజువల్స్ అయితే తీసుకొని వచ్చేటోళ్ళం మేము ముందుకి. ఎవరి స్టాచ్యూ చూడండి, జై శ్రీరామ్. సేమ్ ఇలానే స్టాచ్యూ విజయవాడకి వెళ్తుంటే కూడా ఒక స్టాచ్యూ అయితే, హనుమంతుని సేమ్ స్టాచ్యూ విజయవాడలో కూడా ఉంటుంది ఒకటి. మనకి విజయవాడ దగ్గరలో ఫేమస్ ఆ స్టాచ్యూ. కొండపైన ఏదో స్టాచ్యూ ఉంది, స్వామి వివేకానంద అనుకుంటా ఈ స్టాచ్యూ. స్వామి వివేకానందనేనా కాదా? సో బ్యాక్ సైడ్కి వెళ్ళి చూస్తేనైతే స్వామి వివేకానంద లాగానే ఉండు. ఫ్రంట్ అయితే చూడాలి. ఓకే, స్వామి వివేకానందనే. మనమైతే అన్నవరం టెంపుల్ దగ్గర కూడా వచ్చేసినాం. ఇటు లోపలికి వెళ్తే అన్నవరం టెంపుల్. మనమైతే ఇటు లోపలికి వెళ్ళకుండా ఇట్లనే హైవే పైన అయితే కంటిన్యూ చేస్తున్నాం. నేను లాస్ట్ టైమే వచ్చిన అన్నవరం టెంపుల్కి. లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ కాకినాడకి వచ్చినామని చెప్పినాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, యానంకి. సో అప్పుడే అయితే వచ్చినాము ఇక్కడ అన్నవరం టెంపుల్కి. టైం అయితే 5:30 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ మనం 470 kilometers అయితే కంప్లీట్ చేసినాం మార్నింగ్ నుంచి. ఇంకా 127 kilometers మాత్రమే ఉంది. జస్ట్ 2 hours 48 minutes చూపిస్తుంది. వెళ్ళే వరకు 8:20 అని చూపిస్తుంది. కానీ లైట్ ఫేడ్ కాకముందే వెళ్ళిపోయి ఉంటే బాగుంటుండే. కనిపిస్తుంది చూడండి టెంపుల్, అది సేమ్ వెంకటేశ్వర స్వామిది నామం ఉంటుంది కదా అక్కడ, అదైతే దూరంలో కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు నాకైతే. ఫైనల్లీ మన బండి వేసుకొని మనం అన్నవరం కూడా వచ్చేసినాం. అంటే నాకైతే ఈ బ్యాక్ సైడ్ మిర్రర్లో సన్సెట్ అవుతుంది. బా, నాకు ఎందుకు ఆ సన్సెట్ అన్న సన్ రైజ్ అన్న చాలా ఇష్టము. అందుకే నేను ప్రతి వీడియోలో చూస్తే సన్సెట్ సన్ రైజ్ అనేది చాలా ఎక్కువ చూపిస్తాను. సో వెళ్తున్నా, నార్మల్గా వెళ్తున్నా, నేను ఒకటేసారి ఇట్లా మిర్రర్లో చూసేసరికి హైలైట్ అనిపించింది ఆ గోల్డెన్ కలర్. సో చూడండి ఎలా ఉందో బ్యాక్ సైడ్. ఇక్కడ మేము లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడైతే ఆగినాం టీ తాగడం కోసం, అరకు కాఫీ. మా ఫ్రెండ్స్ చూస్తే అయితే గుర్తుపడతారు. సో దీని డ్రోన్ షాట్ కనుక ఈ కొబ్బరి చెట్ల మధ్యలోకి వెళ్ళి ఇట్లా నది వెళ్తుంది చూడండి. కిందికి వెళ్ళి ఇట్లా నది లోపలికి వెళ్ళి ఇట్లా కిందికి వెళ్ళి ఒకటేసారి ఇట్లా పైకి లేపితే ఆ కొబ్బరి చెట్లు, ఆ సన్సెట్ వ్యూ, ఆ టెంపుల్ అక్కడ కనిపిస్తుంది చూడండి. నేను టెంపుల్ క్రేజీ వస్తుంది. ముందు కూడా చూడండి మొత్తం ఎట్లున్నాయి కొండలన్నీ. ఆ డ్రోన్ ఉండుంటే కనుక నెక్స్ట్ లెవెల్ తీస్తుండే అసలు డ్రోన్ షాట్ని. ఇవి వీళ్ళు పెట్టిండ్రు, యాక్సిడెంట్ అయిన కార్లను తెచ్చి అట్లా పెట్టిండ్రు రాళ్ళపైన. నేను ఇందాకల నుంచి చూసిన, ఇందాకలు కూడా నాకు ఒక 2-3 ప్లేసెస్లో అయితే కనబడ్డది. ఫస్ట్ నేను అనుకున్న కార్ ఏంది అంత స్ట్రైట్ ఎట్లా నిల్చుందాడా అని. బట్ యాక్సిడెంట్ అయిన కార్స్ని అయితే తెచ్చి అయితే రోడ్ పైన అట్లా పెట్టిండ్రు రోడ్ సేఫ్టీ కోసం. కనీసం అది చూసన్నా స్పీడ్ వెళ్ళేటోళ్ళు స్లో వెళ్తారేమో అని చెప్పి. సో ఇట్లా అయితే ఇది ఎగ్జిట్, అన్నవరం నుంచి టెంపుల్ నుంచి అట్లా వచ్చి ఇట్లా ఇదైతే ఎగ్జిట్. చూడండి అటు సైడ్ రోడ్లో కూడా ఒక కార్ పెట్టిండ్రు. ఏపీ పోలీస్ వాళ్ళకైతే చాలా క్రియేటివిటీ అవుతుంది. ఆ కార్స్ని అలా అయినా యాక్సిడెంట్ అయినా తెచ్చి అట్లా పెట్టి దానిపైన రెడ్ కలర్ పెయింట్తో మొత్తం అయితే వైట్ కార్స్నే పెట్టిండ్రు. ఆ వైట్ కార్స్ మీద రెడ్ కలర్ పెయింట్ అయితే వేసిండ్రు బ్లడ్ టైప్లో. వైజర్ లేపాలనిపిస్తుంది. వైజర్ లేపితేనేమో మీకేమో వాయిస్ కరెక్ట్ రాదు. ఎలా వస్తుంది ఇప్పుడు వాయిస్? సో ఇప్పుడైతే వైజర్ లేపి మాట్లాడుతున్నా, అదే వైజర్ వేస్తే ఎలా వస్తుంది చూడండి. సో డిఫరెన్స్ అనేది తెలుస్తుందా మీకు? ఏపీలో ఈ హైవేస్ పైన రైడ్ చేస్తుంటే అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఏదో కామ్గా మొత్తం ఎటు చూసినా కొబ్బరి చెట్లు,
హడావిడి లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ రైడ్ చేస్తుంటే. ఈ హైవేస్ పైన రైడ్ చేస్తుంటే చల్లటి గాలి వస్తుంది, ఎటు చూసినా కొబ్బరి చెట్లు ఉన్నాయి, అంతా హడావిడి ట్రాఫిక్ అట్లాంటిది అయితే ఏం లేదు. జస్ట్ మూవింగ్ ట్రాఫిక్ నార్మల్ ఉంది, అసలు హార్న్ సౌండ్ లేదు, సైలెంట్గా ఉంది మొత్తం. రోడ్ పైన అయితే ఇదైతే పడిపోయింది, తీసుకొనికైతే వచ్చిన నేను, జస్ట్ మిస్. బండి అయితే అక్కడ సైడ్కి అయితే పెట్టేసిన, తీసుకొనికి వెళ్ళిన. ఎక్కడి నుంచి మీరు? సో ఇంది ఆ బ్రో అయితే మనకైతే ఇందాక కలిసిండు, యూట్యూబర్ అని అయితే అడిగిండు. అయితే ఎలా బుద్ధిగా అట్లే కొంతసేపు అయితే ఆగుదాం ఇక్కడ. చూస్తున్నా మొత్తం సెటప్ అయితే ఎలా ఉంది బండి, ఒక ఫోటో కూడా తీసుకుందాం, ఆగండి. యాక్సిడెంట్ చూడండి. అరే ఆటో ఏంది అటు సైడ్ ఉండేది ఇటు సైడ్ తిరిగి ఉంది ఆటో. ఈ బ్రేక్ అయితే అయిపోయింది మంది. మంచిగా కొబ్బరి చెట్ల మధ్యలో అయితే కూర్చొని అయితే తాగినాం. చాయ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడనే ఒక బార్బన్, ఒక లిటిల్ హార్ట్స్ అయితే కొనుక్కున్నా. వాటర్ బాటిల్ అయితే మనదే ఉంది, మార్నింగ్ తెచ్చింది, దానిలోనే వాటర్ అయితే నింపేసిన. సో టేస్ట్ కూడా చాలా బాగుంది చాయ్ది. వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టేద్దాం, ఈ రెండు వచ్చేసి బ్యాగ్లో పెట్టేద్దాం. చాలా టీ టైమ్స్ ఉన్నాయి ఈ రూట్లో అయితే. వైజాగ్కి ఒక 70 కిలోమీటర్స్ లోపు అయితే ఎవ్రీ 10 మినిట్స్కి అయితే ఒక టీ టైం అయితే కనిపిస్తుంది మనకి. లైట్ కూడా మొత్తం ఫేడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా నేను అప్లోడ్ అయితే చేసిన. సో మీరు ఆ స్టోరీస్ చూడాలనుకున్నా ఇక్కడైతే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తాను చూడండి, రైడ్ విత్ వినీత్ అనే. టైం అయితే కరెక్ట్గా అయితే 7:36 అయితే అవుతుంది. ఇంకా 40 కిలోమీటర్స్ అయితే ఉంది, 1 అవర్ అయితే చూపిస్తుంది మనకి మ్యాప్ అయితే. వైజాగ్ కూడా వచ్చేసినాం. వెల్కమ్ టు విశాఖపట్నం, వైజాగ్, వాల్తేరు, సిటీ ఆఫ్ డెస్టినీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే పేర్లు అయితే ఉన్నాయి వైజాగ్కి. అండ్ టైం వచ్చేసి కరెక్ట్గా 8:20 అయితే అవుతుంది. ఇప్పుడైతే మనమైతే ఇది పోర్ట్ ఏరియాలో అయితే ఉన్నాం. సో ఇక్కడ లెఫ్ట్లో అయితే మొత్తం సోలార్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, మీకు కనబడుతుందో లేదో నాకైతే అంత ఐడియా లేదు. అండ్ ఇక్కడ మొత్తం ఎందుకో పెట్రోల్ స్మెల్ అయితే వస్తుంది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, ఫస్ట్ మేజర్ సోలార్ పవర్ పోర్ట్ ఇన్ ఇండియా. ఫ్యూల్ ట్యాంక్లో అయితే హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే వచ్చేసినాం. మైలేజ్ అయితే చాలా బాగా ఇస్తుందని చెప్పొచ్చు. 600 కిలోమీటర్స్ ఒక ఫుల్ ట్యాంక్ అంతే. మధ్యలో నేను ఏడైతే కొట్టేయలేదు, ఇంకా పాయింట్ అయితే అట్లనే ఉంది. అయితే మైలేజ్ అయితే చాలా మంచిగా అయితే వచ్చింది, ఎందుకంటే నేను అసలు 80 అయితే దాటలేదు. రైడ్ వచ్చేసి మెయిన్ పూరికి వెళ్ళడం, మనము హైదరాబాద్ టు పూరి. కాకపోతే నేనే ఇంకొక రోజు అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాను వైజాగ్లో. ఇక్కడ మొత్తం అదేంటిదో చికెనో మటనో ఫిషో తెలియదు, కానీ వాటిని అయితే మంచిగా ఇట్లా బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గుల పైన అయితే ఫ్రై అయితే చేస్తున్నారు. సో మన పైన ఉన్నది అయితే అదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్. మన హైదరాబాద్లో కూడా ఒకటి ఉంది, అండ్ ఈడ కూడా ఉంది తెలుగు తల్లి ఫ్లైఓవర్. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. కళ్ళల్లో మట్టి ఎంత పడ్డదంటే, కళ్ళు ఆల్రెడీ స్పెట్స్ ఉన్నాయి, ఇట్లా కళ్ళు మూసినా కూడా మండుతుంది మట్టికి, అంతగానం డస్ట్ అయితే పడ్డది కళ్ళ మీద. రోడ్లో ముందుకెళ్ళి రైట్ తీసుకోగానే మన స్టే అయితే ఉంది, న్యాప్ అండ్ గో. ఓకే, అక్కడ కనబడుతుంది కదా న్యాప్ అండ్ గో, అదే మనం అయితే బుక్ చేసింది. పార్కింగ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. సో కింద అయితే పార్కింగ్ అయితే ఉన్నట్టుంది, పార్కింగ్ పెట్టేసి పైకి అయితే వెళ్దాం. ఫైనల్లీ మనమైతే మన డెస్టినేషన్ కూడా అరైవ్ అయితే అయిపోయినాం. రేపైతే అట్లా బీచ్ రోడ్ మీద ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చినాం. బీచ్ రౌండ్ కాడికి వెళ్ళి అట్లా తినేసి ఆర్కే బీచ్ కాడ అయితే ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చినాం. నేనైతే వ్లాగ్ అయితే ఏం చేయలేదు, సో అందరైతే పండుకొని ఉన్నారు, అందుకే నేనైతే మెల్లగా మాట్లాడుతున్నా. టైం అయితే కరెక్ట్గా 11:47 అయితే అవుతుంది. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. ఈ బ్లాగ్ అంతా మీకు అంతా నచ్చిందని అనుకుంటున్నాం. వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పుడు వరకు బాయ్. లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసుకొని, ఇంత చిన్న ఉంది, జస్ట్ మనకు పండుకోనికి మాత్రమే కావాలి కాబట్టి ఓకే మేనేజ్ అయితే చేద్దాం. ఇక్కడనే మనకైతే ఒక ఛార్జర్ కూడా ఉంది. సో పవర్ బ్యాంక్, గోప్రోస్ ఛార్జింగ్ అయితే పెట్టేసిన. సో ఈ వీడియో మీకు అంతా నచ్చిందని అనుకుంటున్నా. సో రేపైతే వైజాగ్లో అయితే మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఆపేస్తాం.